ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ మరి ఒక పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఒక పర్యాయం దేవుడు మన యొక్క జనవరి మాసం మొదలుకొని ఇదిగో నవంబర్ ఆఖరి వరకు కూడా మనల్ని దేవుడు నడిపించి ఉన్నాడు. ఎంతో గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు. మనంన్నిటిలో మన సమస్త విషయంలో ఆయన మనల్ని నడిపించినాడు. ఒక గొర్రెల కాపరిగా ఉండి ఎన్నో అంశాలని మనకు బోధించాడు. మరి ఈ దినం ప్రత్యేకంగా ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఈ సంవత్సరం ఆఖరిలో మనం ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు అంతా కూడా రట్టింపుగా మనం పొందుకోగలుగుతామనే యొక్క విశ్వాసం మీద ఒక మెసేజ్ సిద్ధపడి ఉన్నాను దేవుని యొక్క నామం పేరిట. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన నీ ప్రేమ కొరకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక సత్యాలను ప్రభా మీరు మాకు బోధిస్తున్నారు. తండ్రిగా ఉండి బోధకుడుగా ఉండి నాయన మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ దినం ప్రత్యేకంగా నాయన ఏదైతే మా జీవితాల్లో మేము పోగొట్టుకున్నామో అవన్నీ కూడా తిరిగి పొందుకుంటాం అని నాయన నిరీక్షణ నీ యొక్క బైబిల్ గ్రంథం నుంచి మాకు చూపెట్టారు. ఆ వాక్యాన్ని నీ బిడ్డలతో ప్రభా షేర్ చేసుకుపోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. కొంతమందిని దేవుడు మనకు చూపెడతా ఉన్నాడు. మనం ఏదైనా కూడా ఈ లోకంలో స్టాండర్డ్ మనకి ఏది అంటే బైబిల్ గ్రంథమే. ఏ ఇష్యూ కానివ్వండి, ఒకవేళ అప్పుల గురించి బైబిల్ గ్రంథంలో అప్పుల గురించి రాయబడి ఉంటున్నది. ఒకవేళ ఏదైనా వ్యవస్థన, భార్యాభర్త వ్యవస్థన బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడి ఉంటున్నది. తల్లి బిడ్డలు వాళ్ళు కష్టమా అవి కూడా బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. లేకుండా పిల్లలు లేని తనమా దాని గురించి కూడా బైబిల్ గ్రంథంలో సమస్తము దానిలో లెక్కింపబడుతుంది. సో వీ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్, ఎవ్రీథింగ్ ఈస్ హియర్. కాబట్టి ఈ సంవత్సరం ఆఖరిలో మనం నిలిచి ఉన్నాము. కొంతమంది సమాధానాన్ని పోగొట్టుకొని ఉండిండొచ్చు, కొంతమంది వాళ్ళ ఆస్తి పాస్తులను పోగొట్టుకొని ఉండొచ్చు, కొంతమంది అయితే వాళ్ళ ప్రియులను పోగొట్టుకొని ఉండొచ్చు. రకరకాల యొక్క వేస్ట్ లేకుంటే లాస్ మనం చూస్తాం. అయితే దేవుడు ఈ దినం అనే మాట ఏమంటే వాట్ ఎవర్ దట్ యు హావ్ లాస్ట్ యూ విల్ రీగెయిన్ డబుల్ మెషర్ అని ఆయన చెప్తున్నాడు. అది ఆనందం కానివ్వండి, మనకు ఒకవేళ బాధకరమైన కార్యాలు ఏది జరిగినా తిరిగి మరలా మనకు ఆయన సంతోషం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనము దావీదును చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము మనం చూస్తాం. దావీదు అతని జనులను 3వ దినమందు సిగ్లాగుకు వచ్చిరి. అందులో అమలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాగు మీదను వాళ్ళు పడి కొట్టి దాని మీద తగలపెట్టి, అంటే ఆ పట్టణం అంతా కూడా వాళ్ళు బయటికి వెళ్ళినారు. తిరిగి వచ్చే లోపల దావీదు ఆ యొక్క భార్యలు కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఆ యొక్క పట్టణంలో ఉంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేసినారంటే సిగ్లాకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తే ఆ పట్టణాన్ని ఈ అమలేకిలు వాళ్ళు తగలపెట్టిరి అని వాక్యం సెలవిస్తుంది. గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడవారందరినీ చెరబట్టుకొని సంపగా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి ఉండ్రి. అక్కడ వాళ్ళ బిడ్డలను కానీ భార్యలను కానీ అందరినీ కూడా అమలేకలు తీసుకొని వెళ్ళిపోయినారు అన్నమాట. అంతేకాకుండా దావీది జనులను పట్టణముకు వచ్చి అది కాల్చిపడి ఉండుట, తమ భార్యలను కుమారులను కుమార్తెలను సర్లోనికి కొనుపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా ప్రహారంగా ఏడ్చిరి. చూడండి, మామూలుగా మనం అనుకుంటాం ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారని. ఇక్కడ దావీదు అక్కడ ఏడ్చినందుకు శక్తి లేనంతగా దావీదు ఏడ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇజ్రాయేల్ అందరూ అహనోయి కర్మేలి అంటే నాబాలు భార్య అయిన అబిగాయిలు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు పట్టుకొని పోయినారు అనమాట. ఇజ్రాయేల్ అయిన అహినోయిము అనే భార్యను, ఇంకొక భార్య అబిగాయిల్ ఆయన నాబాల్ యొక్క భార్య, వీళ్ళిద్దరు కూడా దావీదు భార్యలు అనమాట. వాళ్ళని కూడా కొనుపోయబడినారు అనమాట. మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున వాళ్ళు రాళ్ళు వేసి దావీదును సంపదం రండి అని చెప్పుకున్నారనమాట. వాళ్ళ పిల్లలందరూ కూడా వెళ్ళిపోయినారు కనుక సైన్యంలో ఉండే వాళ్ళందరూ కూడా దావీదును సంపదాం రండి అని ఆయన మీదకి వస్తారు. అప్పుడు చూడండి దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును. చూడండి, వీ నీడ్ టు రిలై ఆన్ అవర్ గాడ్. వాట్ ఎవర్ దట్ వి లూజ్ ఇన్ దిస్ లైఫ్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ ద గాడ్. పోగొట్టుకున్న ఆనందం, పోగొట్టుకున్న
సంతోషం మరలా మనకి రావాలంటే మన నిరీక్షణ దేవుడై ఉండాల. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరూ ఆయనను కొట్టాలా తిరిగి వచ్చినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనును అని వాక్యం సెలవిస్తుంది. నేను ఈ దండును తరిమి వెళ్ళవలసింది ఉంటున్నది, వెళ్ళవలనా అని దేవుని ఆయన అడుగుచున్నాడు. అప్పుడు యెహోవా ఎంత దావీదు విచారణ చేయగా యెహోవా తరుమము, అప్పుడు ఏమంటున్నారు, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చను. దేవుడు చెప్తున్నాడు, వాట్ ఎవర్ ఆ దండు వరకు నేను వెళ్ళొచ్చినాను ఆయన ప్రభును అడగగా, నువ్వు వెళ్ళము, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో వారందరినీ దక్కించుకుందు అని చెప్పగా వాళ్ళందరినీ మరలా పోయి దావీదు పట్టుకొని వస్తున్నాడు. అటు తర్వాత ఎవరెవరైతే యుద్ధంకు రాలేదో ఇంటిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆయన ఆ యొక్క వాటాలో వాళ్ళకు కూడా కొంచెం భాగం తిరిగి ఇచ్చినట్లు మనం చూస్తాం. ఇది దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన. మరి అలాగనే యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు ఎంతో ఆస్తిపరుడు, ఎంతో పశువుల మందలు, గొర్రెల మందలు అన్ని కలిగిన ఒక వ్యక్తి అనమాట. అయితే సాతాను దేవుని సన్నిధానం నుంచి ఆయన దగ్గర నుంచి ఒక ఛాలెంజ్ తీసుకొని ఎలాగనో నేను యోబును పడగొడతాను, ఆయన కంచెను తీసివేయి, అన్ని చేయగాని ఆయన ప్రాణం మీద నువ్వు చేయబెట్టొద్దని దేవుడు ఆయనను పంపగా యోబు దగ్గరికి ఆయన వస్తున్నాడు. ఇక్కడ చూడండి కడపటి మాట 42 అధ్యాయంలో మనం చూస్తే యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికిచ్చి దయచేసను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. వాట్ ఎవర్ దట్ హీ హెస్ లాస్ట్ హీ హెస్ రీగెయిన్డ్ డబుల్ మెషర్ అనమాట. అక్కడ మనం చూస్తాం మొట్టమొదటి ఏమంటున్నాడంటే యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొను, యెహోవా నామంకే స్తుతి కలుగును గాక అంటాడు. మరి ఆయన నోటి గుండా ఏ పాపము ఆయన చేయలేదని వాక్యము సెలవిస్తుంది. అయితే ఆయన నమ్మిక యెహోవా యందే ఉంచాడని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప మాట చూడండి. వెనెవర్ వి ఆర్ టోస్ట్ ఇన్ ద స్టార్మ్, మన యొక్క తుఫాను లాంటి ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు మనము నిబ్బరం కలిగి ధైర్యంగా దేవునంది ఆనందం కలిగి దేవుని వైపు చూస్తూ సిలువ వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో తిరిగి పొందుకుంటావని మన ప్రక్కన ఆయన ఉండి మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు అన్నమాట. ఇక్కడ మరి ఏం చెప్తున్నాడంటే యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను, అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జత ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగినాయి. ఇవన్నీ ముందు కొద్దిగా ఉండింది, అవన్నీ కూడా డబుల్గా మారింది. 1 అనే చోట 2గా మారింది. 6,000 అయిన కాడ 12,000 అయింది అన్నమాట. అలాగ దేవుడు ఆయనను దీవించి ఆశీర్వదించినాడు. అంతేకాకుండా మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. తర్వాత వాక్యాలు చూస్తే ఆయన బిడ్డలంత సౌందర్యవదులు లోకంలో ఎక్కడ కూడా లేదంట. అంత సౌందర్యవదులను దేవుడు ఆయనకి ఇచ్చాడు. అటు తర్వాత 140 సంవత్సరము భూమి మీద యోబు బ్రతికినాడు. గాడ్ బ్లెస్డ్ హిమ్ అబండెంట్లీ. దేవుడు ఆయనను ఆశీర్వదించను, నీ మంచి సాక్ష్యమైన పొందినట్లు మనం చూస్తాం. ఇది 2వది. 3వది మనము రూత్ గ్రంథం నుంచి ఒక సాక్షిని చూడాల. రూత్ మన అందరికీ తెలుసు. ఆమె యొక్క భర్త పెనిమిటి, ఆమెను వాళ్ళిద్దరు కూడా బెత్లెహేమ్ అని ఆ రొట్టెల గ్రహం నుండి ఎలిమెలెకును రూతును ఆ రొట్టెల గ్రహం నుండి వాళ్ళు మోవాబుల దేశంకు వెళ్ళుచున్నారు అనమాట. అయితే ఈ రొట్టెల గ్రహం అనేది దేవుడు ఆశీర్వదించిన ఒక స్థలము, ఆ బెత్లెహేమ్ అనేది. అయితే ఆ యొక్క పట్టణం నుండి వాళ్ళు కరుకాలం వచ్చింది కనుక దేవుని యొక్క ఆజ్ఞను అడగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోవాబుల దేశానికి వాళ్ళు వెళ్ళుచున్నారు. మోవాబు దేశం అనేది శపింపబడిన ఒక దేశంగా మనకు కనబడుతుంది. అటువంటి దేశానికి బిడ్డలు అడుగు పెట్టున్నారు. వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు, మక్లోను గిలియోను. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు తొడుకొని ఆ యొక్క ప్రదేశానికి వాళ్ళు వెళ్ళినట్లు చూస్తాం. అక్కడ వెళ్ళినప్పుడు రూత్ తన భర్తను పోగొట్టుకునింది. అంతేకాకుండా ఆ కుమారులు 2కు వివాహం చేసింది. వివాహమైన కొద్ది దినములలో వాళ్ళ కుమారులు కూడా చనిపోయినట్లు వాక్యం సెలవిస్తుంది. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండ్రి. వారు మోవాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఓర్పా, మరి ఒక దాని పేరు రూతు అని రాయబడింది అనమాట. వారు ఇంచుమించి 10 సంవత్సరము అచ్చట నివసించిన తర్వాత మక్లోను కిలియోను 2 చనిపోయిరి కాక ఆ ఆస్తి తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేకపోయిను.
ఆమెకు రూతుకు ఎవరు కూడా లేకపోయినారన్నమాట. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోవాబు దేశములో వినెను గనుక మోవాబు దేశము పెట్టుటకు ఆమె కోడలిద్దరిని ప్రయాణం అయ్యి. చూడండి, కొంతకాలం అక్కడ బెత్లెహేంలో కరువు వచ్చిందనమాట. అటు తర్వాత ఇప్పుడు జనులను దేవుడు దర్శించినారు అనే మాట ఆమె వినగా రూతు తన యొక్క ఇద్దరు కుమార్తెలను కోడళ్లను తీసుకొని ఆ యొక్క బెత్లెహేం పురానికి మళ్ళా తిరిగి వస్తుంది. అయితే ఓర్పా ముద్ది పెట్టుకొని అతను విడిచిపెట్టింది. అయితే రూత్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను నీ దగ్గర నీతో ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని వెంట వస్తుంది అనమాట. 21 వచనం మనం చూస్తే, నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను నిందురాలినిగా రితురాలినిగా చేసినాడు. అంటే ఏమీ లేని దాన్ని నన్ను చేసేసినాడు. తిరిగి ఆయన మరలా తిరిగి నన్ను రాజేసేదను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద వృద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. మామ తిరిగి వచ్చింది కానీ నన్ను తిరిగి రాజేసినాడు. అయితే నన్ను రితురాలినిగా చేశాడు, ఏమి లేని దాన్ని చేసినాడు. మీరు ఎందుకు నన్ను నయోమిని పిలుస్తున్నారు, నన్ను మారా అని పిలవండి. మారా అనే దానికి చేదు అనుభవం. అలాంటి అనుభవం నేను వెళ్ళిపోయాను కదా అని నన్ను మారా అని పిలవండి అని ఆ ఊరు జనాంగం అందరికీ నయోమి సెలవిస్తుంది. అటు తర్వాత మోవాబురాలైన రూత్, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలుగుతానో వాని పరుగు ఏరుకొందునని నయోమితో చెప్పగా నా కుమారి వెళ్ళుమనెను. ఆమె అడుగుతాంది, ఈ ఊర్లో మనం ఇద్దరం ఖాళీగా ఉండుటకు లేదు, ఒకరిని ఒకరు మనం పోషించుకోవాలి కాబట్టి నేను వెళ్తాను. ఈ ఊర్లో ఎవరిని కటాక్షమన నా ఎడల దొరికిన ఎడల నేను పోయి అక్కడ పరుగు ఏరుకొని వస్తాను, ఆ గింజలు ఏరుకొని వస్తాను, మనం తిని ఇక్కడ బ్రతుకుటకుంటే సరే వెళ్ళు కుమార్తెని పంపిస్తుంది. అటు తర్వాత మనం చూస్తే 2వ అధ్యాయం 11వ వచనం, నీవు తల్లి తండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నువ్వు ఎరుగని జనమందరి దగ్గరికి వచ్చితివి. అంతేకాకుండా యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం చేయను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చినది ఆయన నీకు సంపూర్ణంగా నీకు బహుమానం ఇచ్చినని ఆమెతో బోవాసు ఉత్తరం ఇచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే బోవాస్ యొక్క పొలంలోకి వెళ్తుంది. ఆయన ఆమెకు ప్రొటెక్షన్ ఇచ్చి ఆమెను కాపాడి ఈ పరుగు ఏర్కుమని, అవసరమైతే అందరి కళ్ళలో ఆమెకు దయ చూపుమని ఆయన చెప్పి వెళ్ళాడనమాట. అయితే ఆయన ఒక మంచి మాట చెప్తున్నాడు, తండ్రిదల్లును లేని నీ జన్మభూమి విడిచిపెట్టి ఈ యొక్క అత్తకు సేవ చేయుటకు నీ యొక్క పొలంలోకి వచ్చినావని నీ గురించి మంచి మాటను నేను విన్నాను, కాబట్టి ఇజ్రాయేల్ యొక్క రెక్కల కింద వచ్చిన నీకు ఆశ్రయం కలుగును గాక అని ఆయన దీవిస్తున్నాడు అనమాట. అటు తర్వాత బోవాసు ఆమెను వివాహం చేసుకుంటున్నాడు. బోవాసు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహం చేసిన కనుక ఆమె కుమారును కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినము నీకు బంధువు లేకుండా చేయనని యెహోవా స్తుతి నొందుగాక, ఆయన నామము ఇజ్రాయేలులో ప్రకటించునుగాక అని ఆయన సెలవిస్తున్నారు అనమాట. ఇంతవరకు నీకు బంధువులు లేదు, నీ ఎలిమలేకను పోగొట్టుకున్నావు, కుమారులను కూడా పోగొట్టుకున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీకు స్నేహం దేవుడు కల్పించాడని నువ్వు సంతోషించమని యెహోవాను ఆ ప్రజలందరూ కూడా స్తుతించినట్లు మనము చూస్తాము. ఆమె పొరుగు వారందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చి దేవుని స్తుతించినట్లు వాక్యం సెలవిస్తుంది అనమాట. అయితే ఆ పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టినారనమాట. ఆ ఓబేదు ఎవరంటే ఆ పేరు పెట్టి అతడు దావీదునకు తండ్రి అయిన యెష్యా యొక్క తండ్రి అనమాట. యెష్యా కుమారుడు కాబట్టి ఓబేదు కుమారుడు యెష్యా కుమారుడు దావీదు. కాబట్టి ఆ యొక్క రూతు వంశం నుంచి యేసయ్య పుట్టినాడని మనకు వాక్యం తేటతెలిగా సెలవిస్తుంది. కాబట్టి ఏదైతే మోవాబీ ప్రజల దగ్గర వెళ్ళి రూతు పోగొట్టుకున్నదో దేవుడు దాన్ని తిరిగి ఆమెకు ఇచ్చినాడు. ఆమె వంశావళిలో యేసయ్య పుట్టినట్లు మనం చూస్తాం. సో వాట్ ఎవర్ దట్ షీ హెస్ లాస్ట్, షీ హెస్ రీగెయిన్డ్ డబుల్ మెషర్, ఇంకా 1000-fold అనమాట. ఏదైతే పోగొట్టుకున్నదో యేసయ్యనే ఆమె వంశావళిలో తిరిగి వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకొక సన్నివేశం కూడా మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము ఆ 8వ అధ్యాయంలో మనం ఒకటి చక్కని మాట అక్కడ చూడగలుగుతాము. ఒకానప్పుడు ఎలీసా తాను
ఒకరిని బ్రతికించినాడు అనమాట. అంటే సూలమైత్రి యొక్క కొడుకు చనిపోతాడు. అలాంటి అప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి తీసుకొని పోయినప్పుడు ఆమె కొడుకును ఆయన తిరిగి బ్రతికిస్తాడనమాట. అయితే ఆమెను పిలిచి ఒక మాట చెప్తున్నాడు, క్షామకాలం వస్తుంది, నువ్వు వెళ్ళి, ఇక్కడ క్షామం ఉంటున్నది, కరుకాలం ఉంటున్నది, 7 సంవత్సరం నువ్వు వెళ్ళి ఫిలిష్తీయుల దగ్గర ఉండుమని ఆమెకు చెప్తాడు. ఆ యొక్క ఎలీషా మాటను విని ఆమె కూడా 7 సంవత్సరం అక్కడికి వెళుతుంది. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చెప్పిన రీతిగా ఈ ఇంటి వారిని తొడుకొని, తన ఇంటి వారిని తొడుకొని ఫిలిష్తులైన దేశంలోకి పోయి 7 సంవత్సరం అక్కడ ఆమె కాపురం ఉన్నట్లు వాక్యం సెలవుస్తుంది. అయితే ఆ 7 సంవత్సరం అయిపోయిన తర్వాత ఆమె తన సొంత భూమిని ఆలోచన చేసుకుని తిరిగి వస్తుంది అనమాట. తిరిగి వచ్చినప్పుడు ఏమంటుందంటే, తన ఇంటిని గూర్చిని, భూమిని గూర్చిను ఏమైనా అడగాలని ఆమె రాజు దగ్గర వెళ్ళాలని నిర్ణయం చేసుకునేది. తన ఇంటి విషయం ఏమైంది, తన పొలం పంటలన్నీ కూడా ఏమైనాయని ఆమెకు ఆలోచన రాగా ఆమె రాజు దగ్గరికి వెళ్ళాలని ఉంటున్నది. అలాంటి సమయంలో రాజు ఏం చేస్తున్నాడు అంటే, దైవజనని పనివాడైన గయాసిను పిలిచి మాట్లాడుచుండా ఎలీషా చేసిన గొప్ప సంగతులను ఆయనతో మాట్లాడుతూ ఎలీషా ఏమేం గొప్ప కార్యాలు చేశాడని ఆయన వింటా ఉన్నాడు. అప్పుడు ఈ గయాసి ఏమంటున్నాడంటే, ఒకానప్పుడు ఆయన ఒక సూలమైతి యొక్క కొడుకు ఆయన చనిపోయింటే ఆయన ఆమెను బ్రతికించినాడు ఆమె గురించి చెప్తా ఉన్నాడు అన్నమాట. అదే సమయంలో రాజు దగ్గర న్యాయం అడగాలని ఆమె వచ్చినప్పుడు వెంటనే గయాసి ఆమెను చూపించి, ఇదిగో ఈ స్త్రీయే ఆ కొడుకును పోగొట్టుకునేవాడు, ఆమె ఎంటబడి వచ్చిన కొడుకు, ఆమె కొడుకుని చూపించినప్పుడు వెంటనే ఆమె రాజు పాదం దగ్గర పోయి పడుతుందన్నమాట. ఆ స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి అతనితో తన సంగతి తెలియచెప్పను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించినాడు అనమాట. ఆమె సొత్తు యావత్తు ఆమెకు దేశం క్షామం కాలం నుండి ఇప్పటి వరకు జరిగిన కాలం అంతటిలో ఆమె పంటకు రాబడి ఎంతనో అది ఆమెకు తిరిగి ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె పొలం అన్ని కూడా తిరిగి ఆమెకు ఇచ్చినట్లు దేవుడు రాశాడు. ఇవి ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఎందుకంటే ఒకానప్పుడు దేవుని సన్నిధానంలో నీవైతేమి నేనైతేమి మనం పోయి పడి ఏడ్చి మన యొక్క బాధల్ని చెప్పుకునేటప్పుడు దేవుడు ఊరుకు ఉండే దేవుడు కాదు. ఆయన వినట్టు ఉండేవాడు కాదు. ఎప్పుడైతే నువ్వు మొర్ర పెట్టుతావో ఆ మొర్ర ఆలకించి దేవుడు కరుణిస్తాడనమాట. ఇంకొక వాక్యం కూడా మనం యోవేల్ గ్రంథము 2వ అధ్యాయం 12 ఇలాగ సెలవిస్తుంది. ఏమంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచిచ్చు దుఃఖించుచు మనపూర్వమ తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. తిరిగి రండి నా దగ్గరికి అంటున్నాడు. మనకు ఒకవేళ అన్ని మనం పోగొట్టుకొని ఉండిండొచ్చు, అయితే ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని యొక్క సన్నిధానంలోకి తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. 13వ వచనం చూడండి. దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యమును కలవాడు, శాంతమూర్తి, అయితే కృపగలవాడు, తాను ఉద్దేశించినది కీడు చేయక ఆయన పశ్చాత్తాపపడే వ్యక్తి అనమాట. నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని సెలవిస్తున్నాడు. చూడండి, నినివే పట్టణ వాసులందరూ నువ్వు నాశనం అవుతావు 40 రోజుల లోపులని యోనా ప్రకటిస్తున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? కుడి ఎడం ఎరుగని ఆ ప్రజలను నేను ఎలాగ నాశనం చేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇక్కడ కూడా దేవుడు అదే అంటున్నాడు. కరుణా వాత్సల్యం గలవాడు అన్నమాట, శాంతమూర్తి, ఆయన కృపగలవాడుని సెలవిస్తుంది వాక్యము. కాబట్టి ఆయన చేయనుల్లనించిన కార్యం కొరకై పశ్చాత్తాపపడేవాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నీ హృదయాన్ని నువ్వు చింపుకో, నీ బట్టలను కాదు కానీ హృదయాన్ని చింపుకొని నువ్వు నా దగ్గర తిరిగి వచ్చిన ఎడల మరలా నీకన్నీ నేను ఇస్తానంటున్నాడు. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సర పంటలను మీకు మరలా ఇచ్చేదను. చూడండి, ఏదేదైతే తినివేసిస్తుందో మన పంటలన్నీ కూడా, చీడ పురుగులే కానివ్వండి, పసర పురుగులే కానివ్వండి, గొంగలి పురుగులే కానివ్వండి, మిడతలు కానివ్వండి, ఏదైనా కూడా, వాట్ ఎవర్ దట్ హస్ ఈటన్, మేబీ ఇట్ ఈస్ పీపుల్ అరౌండ్ యూ, ఒకవేళ బాధ పెట్టిండొచ్చు, నీ యొక్క సంతోషాన్ని, నీ యొక్క ఆనందాన్ని అవన్నీ కూడా తీసివేసి ఉండొచ్చు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే దట్ ఐ విల్ రీపే యూ వాట్ ఎవర్ దట్ యు హావ్ లాస్ట్. చూడండి, మనకి ఎగ్జాంపుల్ భలే చక్కగా చెప్పారు. దావీదు గురించి చెప్పాడు. ఏదైతే పోగొట్టుకున్నావు, ప్రభా ఈ దండును నేను వెనక పోవచ్చునంటే వెళ్ళు, నువ్వు పొందుకుంటావు అన్నాడు. అలాగనే రూతు, నేను సమస్తం నేను పోగొట్టుకున్నాను, నయం ఏడ్చినప్పుడు నన్ను ఋతురానిగా చేసినాడు, ఏమి లేని దానిగా చేసేస్తాడు దేవుడు అనేటప్పుడు, దేవుడు రూతు ద్వారా, ఆ ఓబేదు
ఓబేదు ద్వారా అక్కడ దావీదును ఆ కుటుంబంలో ఇచ్చి ఆ కుటుంబంలోనే యేసయ్య పుట్టినట్లు వాక్యం సెలవిస్తుంది. మరి ఒకటి కూడా మనం చూస్తే ఇక్కడ యోబు కూడా తను పోగొట్టుకున్నదన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు అనమాట. కాబట్టి ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమస్తము దేవుడు తిరిగి మళ్ళిస్తాడనే వాక్యం మనకు సూటిగా ఉంటున్నది. జకరయ గ్రంథము 1:3 ఈ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఎప్పుడైతే నా వైపు తిరుగుతారో అప్పుడు నేను మీ వైపు తిరుగుతాం. అయితే మనం ఏం చేస్తాం? సమస్తము పోగొట్టుకొని ఏడ్చుకొని మనుషుల వైపు తిరిగి మన బాధలను వ్యసనములను అన్నీ చెప్పుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా వైపు తిరుగు అని సెలవిస్తున్నాడు. అలాగనే 2వ దినవృత్తాంతములు 7:14 ఇలాగ సెలవిస్తుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశములను స్వస్థపరచెదను. తను తాను తగ్గించుకోవాలి. అయితే అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తము తాను తగ్గించుకొని చెడు మార్గము విడిచిపెట్టు అంటున్నాడు. ఆకాశం వైపు నువ్వు ప్రార్థన చేసిన ఎడల నేను నీ పాపమును క్షమించి నీ దేశం మీద నేను ఒక దేశం అంతటిని కూడా స్వస్థపరుస్తానని దేవుని వాక్యము సూటిగా సెలవిస్తుంది. మరి ఒక మాట యెషయా 40:31 కూడా ఏమంటున్నదంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదరు, అలేక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి, పక్షిరాజు ఎలాగ పైకి పోతుందో ఈగిల్, అలాగా మనం శక్తి పొందుకుంటాం. బట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని దగ్గర మనము వేచి ఉండాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. మరి యొక్క మాట యెర్మీయా గ్రంథం 30:17-18 కూడా ఇలాగ సెలవిస్తుంది, ఎవరును లక్కన పెట్టని సియోను అనియో వెలివేయబడిన దాని అని నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్. అంటే ఎవ్వరు కూడా లెక్కింపకుండా కొంతమందిను వెలివేసేస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నారు, నిన్ను ఆరోగ్యం గల దాన్ని మరలా నేను మార్చగలుగుతాను అని దేవుడు మనతో మాట ఇస్తున్నాడు. మరి యొక్క మాట ఏమంటున్నాడంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలము కరుణించి వాని గుడారమును నేను సర్లో నుండి రప్పించెదను. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టపడును, నగరియు యథాప్రకారంగా ఉండును అని సెలవిస్తున్నాడు. చూడండి, యథాప్రకారం మరలా నేను నీ గుడారంను కట్టెదను. ఏ గుడారం అయితే శిథిలమైపోయిందో, పడిపోయిందో, ప్రాకారం లేకుండా అయిపోయిందో ఆ గుడారాన్ని దేవుడు తిరిగి నేను ఈ యొక్క సంవత్సరం ఆఖరులో నేను కడతాను. అయితే నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలా, నీ చెడు మార్గం నువ్వు విడిచిపెట్టమంటున్నాడు. ఆఖరికి ఒక చక్కని మాట హగ్గయి గ్రంథము 2:4-5-6 ఈ మాటలు కనబడుతుంది. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, సెరుబాబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను నీకు తోడుగా ఉంటాను. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇంకా కొంతకాలం మరి ఒక మారు నేను ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపించేదను. ఒక్కసారి నైల్ షేక్ ఎవ్రీథింగ్ అంటున్నాడు. చూడండి, మన కోసం ఆయన చేస్తున్నాడు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మహిమ కంటెను అది గొప్పగా ఉంటున్నది అని యెహోవా మనకు సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలిపెదను, ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఈ యొక్క మందిరం యొక్క ఆ యొక్క మహిమ మునుపటి మహిమ కంటేను దాని వెనక ఉన్న మహిమ అది గొప్పది. నేను అలాగనే నిలిపెదను, నా ఆత్మను నీ మధ్యలో నేను ఉంచి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం వించిన ప్రియ బిడ్డ, ఏదైతే ఈ సంవత్సరంలో జనవరి మొదలుకొని ఈ నవంబర్ మాసం వరకు సంతోషం పోగొట్టుకున్నావా, సమాధానం పోగొట్టుకున్నావా, లేకుంటే ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నావా, లేకుంటే స్నేహితులను బంధువులను పోగొట్టుకున్నావా, ఏదైతే పోగొట్టుకున్నావో దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. నువ్వు పోగొట్టుకున్నదన్నీ కూడా రెట్టింపుగా దేవుడు ఇవ్వగలుగుతాడు. అట్టి దేవుణ్ణి మనము పొంది ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు. ఆయన రండి, ప్రయాసపడు భారం వస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి,
నేను నీకు విశ్రాంతి ఇస్తానని ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ స్థిరంగా చెప్తున్నాడు, యెహోవా యాకోబు వంశస్థులను నేను స్థిరపరిచేదను, యాకోబు గుడారాన్ని మరలా నేను తిరిగి కట్టేదను. మీరు మరలా అందరితో పాటి ఆడలతో పాడలతో మీరు తిరిగి వచ్చేదరని వాక్యం సూటిగా మనకు సెలవిస్తుంది. కాబట్టి నిబ్బరం కలిగి మనం ధైర్యంగా ఉందాం. whatever that we have lost, God is going to bring it back to us. With this hope, let us enter into a new year. May God bless this message in our midst. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణైన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్య, ఎంత గొప్ప తండ్రి మేము కలిగి ఉన్నాం నాయనా. నీకు స్తోత్రం 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 అయా. ఇదిగో ప్రభా, సమస్తము పోగొట్టుకుని దావీదు కన్నీళ్లు కార్చి నీ యందు స్థిరపడినాడు ప్రభా. ఏదైతే నేను పోగొట్టుకున్నానో ఈ దండును నేను వెనక వెళ్ళొచ్చినా అని నీ దగ్గర అడిగినప్పుడు నువ్వు వెళ్ళుము సమస్తమును తిరిగి పొందుకుంటావని సెలవిచ్చావు అయా. నీ మాట చెప్పు నా బిడ్డ వెళ్ళి సమస్తము తిరిగి పొందుకున్నాడు, తిరిగి ఆనందించాడు ప్రభా. ఆ రీతిగానే రూతు కూడా సమస్తము పోగొట్టుకునింది. అయితే నీ నామం పేరిట నీ రెక్కల కింద వచ్చిన ఆమెకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు ప్రభా. ఎంతో గొప్పగా నీ వంశావళిలో ఆమె పేరు రాయబడి ఉన్నది నా తండ్రి. అందును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. నీ కొరకై నిలవబడిన యోబు అయితే ఏమి, మరి ఎలీషా యొక్క సూనమేయాలేమి ప్రభా, ఏదైతే ఆమె పోగొట్టుకున్నదో తన పొలము ఆస్తి అంతా కూడా రాజు ఆమెకు తిరిగి ఇప్పించాడని వాక్యం సెలవిస్తుంది. ఎంతగానో నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఇదిగో ప్రభా, ఇశ్రాయేలుతో ఈ మాట అంటున్నావు ప్రభా, త్రోసి వేయబడిన కన్నిగా అని నిన్ను అనుచున్నారు, అయితే నేను నిన్ను ఆరోగ్యం కలదానమై చేస్తానని మాట ఇచ్చావు ప్రభా. అయా, నీ గుడారా నేను మరలా కట్టేదను. మీరు కడుపార తిని దొంగలి పురుగులు అవున తండ్రి అవన్నీ తినివేసినటివి నేను మరలా నీకు రెట్టింపుగా ఇస్తానని మాట ఇచ్చి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రం. ఈ మాటలు జీవంతో కూడినది, మా జీవితాల్లో అది జరిగిస్తావని మేము విశ్వసిస్తున్నాం. ఎవరైతే ప్రభా తన పాపాలని ఒప్పుకొని తాము తగ్గించుకొని నాయన చెడు మార్గం విడిచిపెట్టి నీ ఎడల నిలిచినప్పుడు అవున తండ్రి వాళ్ళ మొర ఆలకించి దేశమంతటిలో క్షేమం కలుగచేస్తానని మాట ఇచ్చి ఉన్నా. ఈ మాట నిరంతరం అది సత్యం ప్రభా. ఈ మాటను మేమందరూ కూడా రుచి చూచుటకు ఈ యొక్క క్రిస్మస్ కాలంలో మాకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.